Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Akhanda 2 second review in 3D experience. ఆల్రెడీ 2Dలో చూసి రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. ఫస్ట్ 3Dలో చూద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ సోర్స్ లేవు. ఇప్పుడు రాజమండ్రిలో ప్రసాదాదిత్యలో చూసిన తర్వాత 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. నాకు 3D ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందండి. 2D నాకు వేస్ట్ అని అన్న కానీ 3D ఏముందబ్బా అని అనిపించింది. ఇంకా నేను వెళ్ళింది రాజమండ్రిలో ప్రసాదాదిత్య అని ఐమాక్స్ థియేటర్కి వెళ్ళాను. ఐమాక్స్ 3D ఏముందండి బాబు, అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇచ్చింది. ఆ బాలకృష్ణ గారి నట విశ్వరూపం, అఖండ గారి విశ్వరూపం 3Dలో చూసి నా ఒళ్ళంతా ఊగిపోయింది. శివుడు అనుగ్రహం ఉంటేనే ఇలాంటి సినిమాలు 3Dలో చూడగలమేమో, అది కూడా ఐమాక్స్ 3Dలో శివుడు అనుగ్రహం ఉంటేనే చూడగలమేమో అని అనిపించింది. ఇంకా ఈమాక్స్లో కూడా స్పీకర్లు పగిలిపోతాయేమో అని అనిపించింది నాకు. తమన్ గారి విషయంలో అయితే ఏమండి బాబు, అసలు అది మామూలుగానే బుర్రపాడంటే ఇంకా ఐమాక్స్లో అంతకు మించి అదిరిపోయింది. ఇంకా ఎక్స్పీరియన్స్ అసలే ఐమాక్స్ 3D. ఇంకా బోయపాటి గారు ఈ మూవీని 2D కింద కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ 3D కింద చేయాల్సిందండి. నాకు ఎందుకంటే శివుడు కనపడ్డాడండి అఖండ రూపంలో. బాలకృష్ణ గారు అఖండ రూపంలో శివుడు కనపడ్డాడు. మొత్తం అంతా 3D పెట్టాల్సిందేమో అనిపించింది. అంత అద్భుతంగా ఉందండి 3D ఎక్స్పీరియన్స్. ఇంకా ఆది పినిశెట్టి గారు సీన్స్, ఆ మ్యూజిక్ అయితే మాత్రం 3Dలో బుర్రా పాడండి బాబు. నాకైతే భయం వేసింది కూడా. అది ఆ పిచాచిలు వదిలినట్టు చూపిస్తారు, అదైతే సీన్ భయం వేసింది. ఇంకా సంయుక్త మీనన్ గారిని కూడా 3Dలో చూపించేశారు కదండి. సంయుక్త మీనన్ గారి ఫ్యాన్స్కి దిల్కుష్ అన్నమాట ఇంకొక ముక్కలో చెప్పాలంటే. ఇంకా ఆవిడది ఎమోషనల్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు పరిమితం, తక్కువసేపు ఉన్నా కూడా. ఇంకా హర్షాలి మల్హోత్రాని వీళ్ళందరినీ మొత్తానికి 3Dకి పరిచయం చేశారు. బోయపాటి గారు అని అయితే అనిపించింది. ఈవిడ కూడా డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చింది. నేను ఆల్రెడీ రివ్యూ పెట్టాను అఖండ 2, అది 2D వెర్షన్, ఇదైతే 3D వెర్షన్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసం పెట్టాను. ఇంకా కబీర్ దోహన్ సింగ్ గారు కూడా బాగానే చేశారు. ఆఖరికి హిందీ యాక్టర్ కాదో తెలియదు కానీ వేరే యాక్టర్ని కూడా 3Dకి పరిచయం చేశారు. మొత్తానికి భలే ఉన్నాయండి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చి చైనా యాక్టర్ ఉంటారండి. భూటాన్ యాక్టర్ అంటే చైనా కాదు, సారీ, భూటాన్ యాక్టర్. అతను కూడా చాలా బాగా చేశారు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివుడు క్యారెక్టర్ కింద వేసిన తరుణ్ ఖన్నా గారు. ఇంకా అతను అయితే శివుడు కింద డ్యాన్స్ చేయడము, అసలు శివుడు కింద కైలాసంలో కనిపించినట్టు నెక్స్ట్ లెవెల్ అనిపించింది 3D ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ మూవీ వచ్చేసి 3D ఎక్స్పీరియన్స్ 2Dని మించి అదిరిపోయింది. 2Dలో చూస్తే జస్ట్ ఓకే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అనిపించింది. ఇందులో చూస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ 3Dలో చూస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఎక్సలెంట్ అనిపించింది. 3Dలో అంత తేడా ఉంది 2Dకి 3Dకి అని అనిపించింది. నా రేటింగ్ 5కి 5 రేటింగే. ఇంకా ఎందుకంటే 2Dలో చూసినా కూడా 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకు. జస్ట్ ఓకే కింద ఫస్ట్ హాఫ్ ఉన్నా కూడా ఇంకా 3Dలో చూసి కూడా 5కి 5 రేటింగ్ ఇవ్వకపోతే ఎలాగండి. ఇక ఈ మూవీ వచ్చేసి 3Dకి సోర్స్ కనుక మీకు దగ్గరలో ఉంటాయి 3D సోర్స్, దయచేసి 3Dలోనే చూడండి. 3D అయినా పర్లేదు, ఐమాక్స్ 3D అయినా పర్లేదు, దగ్గరలో ఉంటే మాత్రం చూడండి అని చెప్తాను. 3Dలో అంత బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకా 307 రూపాయల టికెట్కి ఐమాక్స్ 3D ప్రసాదాదిత్య అనే థియేటర్ రాజమండ్రిలో 300కి 3D వచ్చేసిందంటే ఐమాక్స్ రేంజ్లో తక్కువ అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అఖండ 2 2D రివ్యూ అండ్ మోగ్లీ మూవీ రివ్యూస్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.